Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్ కాపాడుకోవాల్సింది ఇలాంటి నాయకుల్నే. ఘోర పరాజయం పాలైన వైసీపీలో ఉండడానికి ఇష్టపడిన కాలంలో అధికారం కంటే వైఎస్ జగనే ముఖ్యమని భావించే నాయకులు లేకపోలేదు. అలాంటి వారిలో ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ ముఖ్యుడు. వైఎస్ జగన్ సొంత జిల్లాలోని ప్రొద్దుటూరు, రమేష్ యాదవ్ స్వస్థలం. ఈయన ఎమ్మెల్సీ కావడానికి ముందు అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. మొట్టమొదట రమేష్ యాదవ్ను ప్రొద్దుటూరు మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా అప్పటి ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి ప్రకటించారు. అయితే రాజకీయ సమీకరణలలో భాగంగా మహిళా నాయకురాలిని ఎంపిక చేసి రమేష్ యాదవ్ను ఎమ్మెల్సీగా నామినేట్ చేశారు. ఊహించని విధంగా ఎమ్మెల్సీ పదవి దక్కడంతో రమేష్ యాదవ్ ఆనందానికి అవధులు లేవు. ఇదే సందర్భంలో పదవితో పాటు కష్టాలు కూడా మొదలయ్యాయి. ప్రొద్దుటూరులో రమేష్ యాదవ్ రాజకీయ ఉనికిని గుర్తించడానికి సొంత పార్టీ నాయకులు నిరాకరించారు. రమేష్ యాదవ్ ఫోన్ను ట్యాప్ చేయించారు. ఎవరెవరితో మాట్లాడుతున్నారు, ఎక్కడెక్కడ తిరుగుతున్నారో సొంత పార్టీలోని కీలక నాయకుడు నిఘా ఉంచారు. తన ఫోన్ ట్యాప్ అవుతోందని పోలీసులకు నాడు రమేష్ యాదవ్ ఫిర్యాదు చేశారంటే వ్యవహారం ఎంతవరకు వెళ్ళిందో అర్థం చేసుకోవచ్చు. బీసీ సామాజిక వర్గానికి చెందిన రమేష్ యాదవ్కు పదవి ఇస్తే వాళ్లలో వైసీపీకి సానుకూలత ఏర్పడుతుందని వైఎస్ జగన్ భావించారు. అయితే స్థానిక వైసీపీ నాయకత్వ నిరంకుశ రాచరిక చేష్టలు రమేష్ యాదవ్తో పాటు బీసీల మనసుల్ని గాయపరిచాయి. నాటి అధికార పార్టీ నాయకుల దుర్మార్గాలు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీకి రాజకీయంగా తీవ్ర నష్టం తీసుకొచ్చాయి. కానీ రమేష్ యాదవ్ మాత్రం వైఎస్ జగన్కు అత్యంత విశ్వసనీయ నాయకుడిగా ఉండడం ఆశ్చర్యం కలిగిస్తోంది. నిజానికి సొంత పార్టీ నాయకుల అనుచిత వైఖరితో ఏనాడో రమేష్ యాదవ్ పార్టీని విడిచి ఉండాల్సి ఉంది. ఆ పని చేయకపోగా కష్టకాలంలో వైఎస్ జగన్ వైసీపీకి రమేష్ యాదవ్ అండగా నిలిచారు. పులివెందుల రూరల్ జడ్పీటీసీ ఎన్నికల సందర్భంలో ప్రత్యర్థుల చేతిలో దారుణంగా భౌతిక దాడికి గురయ్యారు. అయినా వెనక్కి తగ్గలేదు. అలాగే ఇటీవల శాసన మండలి సమావేశాలలో కుప్పం ఎమ్మెల్యే అని ఒకే ఒక్క మాటతో టీడీపీ ప్రజాప్రతినిధుల్ని రాజకీయంగా చావు దెబ్బతీశారు. అంతవరకు వైఎస్ జగన్ను పులివెందుల ఎమ్మెల్యేగా సంబోధిస్తూ ఆనందం పొందుతున్న కూటమి ప్రజాప్రతినిధులకు ధీటైన కౌంటర్ ఇచ్చి అందరి దృష్టిని ఆకర్షించిన ఒకే ఒక్కడు రమేష్ యాదవ్. ఇప్పటికీ రమేష్ యాదవ్ విషయంలో ప్రొద్దుటూరు వైసీపీ కీలక నాయకుడి తీరు మారలేదు. ఇంకా అవమానపరిచే రీతిలోనే మాట్లాడుతుండడం చర్చనీయాంశమైంది. అసలు రమేష్ యాదవ్ రాజకీయ ఉనికిని ఇప్పటికీ సదరు నాయకుడు గుర్తించడానికి నిరాకరించడం వైసీపీలో నియంతృత్వానికి నిదర్శనంగా చెప్పొచ్చు. వైఎస్ జగన్ వైసీపీ ప్రయోజనాల కంటే వ్యక్తిగత లాభ నష్టాలే కొంతమంది నాయకులకు ముఖ్యమయ్యాయి అనేందుకు రమేష్ యాదవ్ విషయంలో ప్రొద్దుటూరు నేతల వ్యవహార శైలి నిదర్శనం. రమేష్ యాదవ్ తన శిష్యుడు అంటూనే అతని గురించి మాట్లాడడం అంటే స్థాయిని పెంచడమే అనే భావజాలంతో ఉన్నారంటే బీసీల విషయంలో ఇంకా వైసీపీ నాయకుల తీరు మారలేదనే సంకేతాలు పంపినట్టవుతోంది. ముందుగా ఇలాంటి లోపాలని వైఎస్ జగన్ సరిచేసుకోవాలి. వైసీపీని ప్రధానంగా దెబ్బతీసేదే ఆ పార్టీ నాయకుల తీరే. జగన్ దృష్టి పెడితే తప్ప ఇలాంటి సమస్యలకు పరిష్కారం లభించదు.